వెల్కమ్ టు రూపా టైలరింగ్. ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క షేప్ బెల్ట్ అనేది ఈజీగా అంటే ఇంతవరకు నేనైతే నా ఛానల్‌లో చూపియలేదండి. వేరే వేరే పద్ధతిలో అయితే చూపిచ్చాను. ఇదైతే ఇప్పుడు న్యూగా నేను కూడా ఆ విధంగా వేయడం వల్ల బ్లౌజ్ అనేది నీట్‌గా వస్తుంది. ముందైతే ఈ విధంగా రెడీ చేసుకున్నాను. మనకు మధ్యలో పీరియడ్స్ అనేటివి పెట్టేసుకున్నాను. ఇలా షేప్ బెల్ట్‌కి కూడా నేను లైనింగ్ వచ్చేసి 2 లైన్స్ తీసుకుంటాను. మెయిన్ క్లాత్ ఒక లైన్ అండి. అంటే మొత్తం 3 లేయర్లుగా ఉంటుంది మనకు. ఇలా 2 అయితే రెడీ చేసుకొని ఏ విధంగా అయితే మనం షేప్ బెల్ట్ వేస్తున్నామో దాన్ని ఆ విధంగా పెట్టేసుకోండి. ఫస్ట్ అయితే చూడండి ఇలా. మనం ఎటుదైతే ఒకటైతే పక్కకు పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న దాన్ని ఓపెన్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి ఇలా ఓపెన్ చేసేసుకొని చూడండి ఇలా ఈ విధంగా కుట్టాలి కదా మనం షేప్ బెల్ట్. ఇప్పుడు ఇది ఇలా ఓపెన్ చేసేసుకొని మనకు మెయిన్ క్లాత్ ఇప్పుడు లైనింగ్ క్లాత్ అనేది మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్‌ని చూడండి ఈ విధంగా వచ్చేలాగా పెట్టేసుకొని మనం స్టిచ్ అయితే వేసేసుకోవాలి చూడండి. ఇలా వేయడం వల్ల యూజ్ ఏంటి మనకు అంటే, మనకు నేను చూపిచ్చే పద్ధతిలోనైతే 2 రకాలుగా ఒక లైనింగుకైతేనేమో మనకు ముడతలనేవి రావండి బ్లౌజెస్‌కి. ఇప్పుడు ఈ పద్ధతిలో కూడా అంతే అండి. మనం ఇంకో విధంగా కూడా చూపిచ్చాను నేను. అదైతే మనం క్లాత్ అంతా ఫోల్డ్ చేసేసి మధ్యలోకి పెట్టేసుకొని షేప్ బెల్ట్ అనేది వేసేసుకుంటాం. అలా వేయడం వల్ల ఏమైతుందంటే మనము లైనింగ్ క్లాత్ పిండి మెయిన్ క్లాత్ పైన ఏసేసుకొని ఐరన్ చేసుకున్నా కూడా మళ్ళీ ఇలా షేప్ బెల్ట్ వేసినప్పుడు ముడత అనేది కొంచెం కొంచెం వస్తుంది. అలా కాకుండా అనేసి నేనైతే ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను చూడండి ఇలా. ఒకసారి స్టిచ్ చేసుకున్నాక క్లాత్ రెండో సైడ్ క్లాత్ మనం ఎంతైతే ఫోల్డింగ్ పెట్టుకున్నామో ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం కుట్టిన దాని పైన పెట్టేసుకోవాలి చూడండి. మనం ముందు ఎలాగో ఒక లైన్ అనేది జాయింటింగ్ చేసుకున్నాం గదా! దాని పైన పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి చూడండి ఇలా. నీట్‌గా. కాకపోతే చిన్న కుట్టయితే పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకు బయటకనేది కనిపిస్తుందిగా కుట్టు. చిన్న కుట్టు పెట్టడం వల్ల ఏంటంటే మనకు నీట్ ఫినిషింగ్ అనిపిస్తుంది బ్లౌజ్ అయితే. చూడండి ఇలా. మనకు ఎంత ఖర్చు వదులుకున్నామో ఆ ఖర్చు వరకు ఫోల్డ్ చేసుకొని దాని పైన నుంచి స్ట్రెయిట్‌గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసుకోండి. చూడండి ఇక్కడ కూడా ఎంత నీట్‌గా ఉంటుందంటే మనకసలు షేప్ బెల్ట్ కూడా ఏరాని వాళ్ళకి గూడా చాలా ఈజీగా అసలెంత పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుందో చూడండి. ఎంత నీట్‌గా వచ్చేసిందో. మన ఖర్చు అనేది గూడా ఎక్కడ కనిపించదండి. చాలా అంటే చాలా నీట్‌గా వస్తుంది. పర్ఫెక్ట్‌గా కూడా ఉంది. ఇది క్లాత్ ఇంకా మెత్తటి క్లాత్ అండి. మనకు చూస్తేనే తెలిసిపోతుంది కదా! చూడండి ఎంత నీట్‌గా వచ్చేసిందో. ఇప్పుడైతే ఈ విధంగా వేసాం గదా! ఇంకొకటి కూడా ఎలా వేసుకోవాలో ఇప్పుడైతే చూద్దామండి. ఎందుకంటే కన్‌ఫ్యూజన్ ఉంటుంది మనకు షేప్ బెల్ట్ వేసుకునేటప్పుడు. కొంచెం ఎట్లొస్తదో ఏంటో అనేది ఆ విధంగా. చూడండి ఇది గూడా సేమ్ అలానే పెట్టేసుకొని ఇప్పుడు ఈ విధంగా ఫస్ట్ ఏమో మనం మెయిన్ క్లాత్ నుంచి కుట్టాము ఒకటి. ఇప్పుడేమో లైనింగ్ క్లాత్ అంటే మన షేప్ బెల్ట్ తోటి కుడుతున్నాను చూడండి ఒక సైడ్‌కు. నేను అందుకే 2 చూపిస్తున్నాను. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఇంకెవ్వరికీ అర్థం కాలేదంటే మళ్ళీ కూడా చెప్పండి నాకు. నేను ఇంకొకసారి గూడా మళ్ళీ వీడియో చేసి పోస్ట్ చేస్తాను. మీకు ఎవరికైనా అర్థం కాకపోతే చాలా ఈజీగా ఉందండి. మనకు వర్క్ కూడా తొందర అయిపోతుంది. బ్లౌజ్ ఫినిషింగ్ కూడా చాలా వస్తుంది. నేనైతే ఈ మధ్య కుట్టిన చాలా బ్లౌజెస్‌కి ఈ విధంగానే వేశానండి. చూడండి ఇప్పుడు గూడా ఇటు సైడు ఇంతకుముందేమో మనం ఉక్స్‌పట్ సైడ్ ఫోల్డ్ చేసాము. ఇప్పుడు నడుం పట్టికి, నడుం సైడ్‌న ఈ విధంగా మనకి ఎంత ఖర్చయితే అనుకుంటున్నామో ఆ ఖర్చు వరకే ఫోల్డ్ చేయాలండి. ఎక్స్‌ట్రా గూడా చేసుకోవద్దు. ఇలా ఫోల్డ్ చేసేసుకొని దాని పైన నుంచి స్టిచ్ అయితే వేసేసుకోవాలి చూడండి. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే ఫినిషింగ్ మనకు వర్క్ తొందరగా అయిపోతుంది. ఫినిషింగ్ గూడా చాలా నీట్‌గా ఉంటుంది. మనకు షేప్ బెల్ట్ దగ్గర ముడతలాగా గానీ అట్లా గూడా ఏమి ఉండదండి. చాలా నీట్‌గా వస్తుంది. ఒక్కసారైతే ట్రై చేయండి. నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూడండి ఇలా స్టిచ్ చేసుకొని ఎక్స్‌ట్రా ఉన్నది కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చేసిందో చాలా తొందరగా అయిపోతుంది షేప్ బెల్ట్ వేయడం కూడా. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చేసిందో మనకు. ఇలానే ఈజీగా మనకేంటి అంటే వర్క్ అనేది ఎలా తొందర అయితుందో మనం కుడుతూ, కుడుతూ వెళ్తుంటే మనకే ఐడియాలనేటివి వచ్చేస్తూనే ఉంటాయండి. ఇలా కుట్టిన తర్వాత 2 ఒకసారి పెట్టి కొలిచి చూసుకోవాలండి. ఏమైనా ఎక్స్‌ట్రా ఎక్కువ తక్కువ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. నాకైతే కరెక్ట్‌గా వచ్చేసాయి చూడండి. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చేసిందో మనకు. ఈ విధంగా. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.